Good morning all. Today I am discussing about third type of organizational structure, that is line and staff organizational structure and design. So this concept works mostly in big organizations. So ఈ కాన్సెప్ట్ అనేది మనకి మేజర్గా బిగ్ ఆర్గనైజేషన్ అనేది సూటబుల్ అవుతుంది, నాట్ ఫర్ స్మాల్ ఆర్గనైజేషన్స్. The vertical but direct relation exists at different levels in these type of organizations where the specialist staff has the responsibility to advise the line managers and assist them whenever required. సో దీంట్లో కూడా ఇంతకుముందు లాస్ట్ మోడల్లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా కొంతమంది స్పెషలిస్ట్ స్టాఫ్ అనేవాళ్ళు మనకు ఉంటారు. సో ఆ స్పెషలిస్ట్ స్టాఫ్ అనేవాళ్ళు మనకు ఉన్నటువంటి లైన్ స్టాఫ్కి సహాయ సహకారాలు అందిస్తుంటారు, అంటే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు, అడ్వైస్ చేస్తూ ఉంటారు లైన్ మేనేజర్స్కి. సో బోత్ ద డిపార్ట్మెంట్స్ లైన్ అండ్ స్టాఫ్ ఎగ్జిట్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్స్, అంటే రెండింటిని కలిపి మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ లైన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ అప్ టు ద ఆర్గనైజేషన్ చాయిస్. దెన్ ద స్పెషలైజ్డ్ స్టాఫ్ ఈజ్ ప్రెజెంట్ ఫర్ అసిస్టింగ్ ఆర్ అడ్వైజింగ్ అండ్ హ్యాస్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ద లైన్ స్టాఫ్. సో ఈ స్పెషలైజ్డ్ స్టాఫ్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ లైన్ స్టాఫ్కి అడ్వైజర్స్ అనేది ఇస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అదేవిధంగా డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ద లైన్ స్టాఫ్, అదేవిధంగా లైన్ స్టాఫ్ మీద డైరెక్ట్ కంట్రోల్ కూడా వీళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో జస్ట్ యు సీ ద డయాగ్రామ్. దెన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్స్ దెర్ ఇస్ టాప్ మేనేజ్మెంట్. సో under staff management, top management, so there are 4 people in the line organization structure. So HR manager, HR officer, these two are in the line structure. అంటే లైన్ స్టాఫ్ అంటాం, అంటే లైన్ ఎంప్లాయీస్. అంటే ఇక్కడ స్టాఫ్ అంటే మనం మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి లైన్ ఎంప్లాయీస్ అనుకోండి, లైన్ ఎంప్లాయీస్, దే ఆర్ ఇన్ ద సేమ్ లైన్. సో హెచ్ఆర్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ ఆఫీసర్. సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్, అండర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్ మేనేజర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆఫీసర్. దీస్ two are also line employees. So they have line authority. So the authority is transferred to from top management to HR manager and HR officer, and from top management to manager production and production officer. In this way, the authority is transferred. Then after that, so under top management, another line is manager quality and quality officer. So these two are also under control of the top management, and these two people are also having the authority, and these two people are giving assistance to HR మేనేజర్ అండ్ హెచ్ఆర్ ఆఫీసర్. అంటే క్వాలిటీ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మనం చూస్తే, సో స్టాఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది అంటే మేనేజర్ క్వాలిటీ అనేవాళ్ళు హెచ్ఆర్ మేనేజర్కి అసిస్టెన్స్ ఇస్తారు, అదేవిధంగా క్వాలిటీ ఆఫీసర్ అని ఆయన హెచ్ఆర్ ఆఫీసర్కి అసిస్టెన్స్ ఇస్తారు. అండ్ హెచ్ఆర్ మేనేజర్ ఈజ్ ఆల్సో అసిస్టింగ్ ద మేనేజర్ ప్రొడక్షన్, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ there is a employees. So then there is a control of HR manager on manager production, that is production department. Okay na? So the HR manager giving assistance to the manager production. So the dotted lines are indicating the staff responsibility, and the direct lines are indicated the line authority. Okay. So in this way, we are creating a structure for line and staff organization. Okay. Then what are the pros and cons in the line and staff organization structure? So what are the pros? So specialization is there for work efficiency, as staff employees provide planning and direction, wherein line employees focus on execution. So ఏం చెప్తున్నాడు, స్పెషలైజేషన్ ఈజ్ దేర్ ఫర్ వర్క్ ఎఫిషియన్సీ. సో మనకి ఈ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వల్ల
మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే మనకు హెచ్ఆర్ స్పెషలైజేషన్ వాళ్ళు ఉంటారు, తర్వాత క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. దీస్ త్రీ డిపార్ట్మెంట్స్ ఆర్ హ్యావింగ్ సమ్ స్పెషలైజ్డ్ knowledge in that particular area. So specialization is there for work efficiency, as staff employees provide planning and direction, wherein line employees focus on execution. So ఏం చెప్తున్నాడు, ఈ స్టాఫ్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ప్రతి ఒక్క లైన్ మేనేజర్కి లేదంటే లైన్ ఎంప్లాయీస్కి వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి అడ్వైజర్స్ని, వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ని ఇస్తారు. దానివల్ల మనకి వర్క్ అనేది ఎఫిషియన్సీ తోటి కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత మోర్ ఎఫెక్టివ్ డెసిషన్స్ కెన్ బి మేడ్ డ్యూ టు ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఆఫ్ స్టాఫ్ ఎంప్లాయీస్. తర్వాత స్టాఫ్ ఎంప్లాయీస్ యొక్క అడ్వైస్ తోటి మనం ఏ నిర్ణయాన్నైనా కూడా కరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీఆర్ టేకింగ్ wise decisions and also good decisions with the help of staff employees. Then next advantage is more flexibility in hiring new line staff. అదే విధంగా మనం ఈ న్యూ లైన్ స్టాఫ్ని హైర్ చేసుకోవడానికి కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీంట్లో. ఎందుకని, సో మనకు ఆల్రెడీ ఉన్న వాళ్ళే కాకుండా మనం ఇంకా లైన్ స్టాఫ్ని తీసుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్, సో ఇంకా మనం వర్క్ని ఎఫిషియెంట్గా చేయించుకోవచ్చు, ఫాస్ట్గా చేయించుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా వాళ్ళకి అసిస్టెన్స్ అనేది కూడా మనకి ఈ స్టాఫ్ ఎంప్లాయీస్ ఇస్తారు కాబట్టి ఇంకా మనకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత వాట్ ఆర్ ద కాన్స్? సో డిసడ్వాంటేజెస్ చూస్తే, సో కన్ఫ్యూజ్డ్ అథారిటీ రిలేషన్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ ఎంప్లాయీస్. సో ఇప్పుడు అథారిటీ రిలేషన్ అనే విషయంలో లైన్ అండ్ స్టాఫ్ ఎంప్లాయీస్ మధ్య ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. జస్ట్ టు సీ ద డయాగ్రామ్. సో దేర్ ఈజ్ అ టాప్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజర్, హెచ్ఆర్ ఆఫీసర్, మేనేజర్ ప్రొడక్షన్, ప్రొడక్షన్ ఆఫీసర్. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ మాట మేనేజర్ క్వాలిటీ వినాలా, లేకపోతే మేనేజర్ క్వాలిటీ అనే అతను హెచ్ఆర్ మేనేజర్ మాట వినాలా? ఇంకోటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కంట్రోల్ అనేది ఇద్దరి మీద ఉంది కాబట్టి ఇద్దరిలో ఎవరి మాట ఎవరు వినాలి అనే దాంట్లో ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. సో బికాస్ దీస్ త్రీ పీపుల్ ఆర్ మేనేజర్స్, దే ఇన్ ద సేమ్ ర్యాంక్. సో వీళ్ళ ముగ్గురు ఎవరి మాట ఎవరు వినాలన్నా కూడా అక్కడ ఇగో అనేది అడ్డు వస్తుంది. అదేవిధంగా హెచ్ఆర్ ఆఫీసర్, క్వాలిటీ ఆఫీసర్, ప్రొడక్షన్ ఆఫీసర్ అనేది ముగ్గురు కూడా ఒకే లైన్లో ఉన్నారు. దే హ్యావ్ ద సేమ్ అథారిటీ అండ్ సేమ్ లైన్. సో వీళ్ళ మధ్య కూడా మనకి ఎవరి మాట ఎవరు వినాలనేది మనకి కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది డెఫినెట్గా. సో దేర్ ఈజ్ ఏ ambiguity in the authority line relationship. Then next disadvantage is costly as it recruits more specialists. సో ఇక్కడ మనకి ఈ స్పెషలిస్ట్ పీపుల్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవటం వలన వాళ్ళకి మనం ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మనకు శాలరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, దానివల్ల మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఈజ్ రైజెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ అట్ సీనియర్ లెవెల్ డ్యూ టు సీనియారిటీ ఇష్యూస్. సో ఇక్కడ మనకి సీనియర్ పీపుల్ ఉంటారు, అదేవిధంగా సీనియర్ కాని వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ సీనియర్ ఎంప్లాయీస్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే లైన్ ఎంప్లాయీస్లో సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఈ స్టాఫ్ ఎంప్లాయీస్ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే బికాస్ దే ఆర్ సీనియర్స్ కంపేర్డ్ టు స్టాఫ్ ఎంప్లాయీస్. కాబట్టి స్టాఫ్ ఎంప్లాయీస్ చెప్పే విషయాల్ని, స్టాఫ్ ఎంప్లాయీస్ ఇచ్చే అడ్వైజెస్ని వీళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది మనకు ఒక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దిస్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద ఎంప్లాయీస్. ఓకేనా. సో ఇది మనకు ఒక ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ కేటగిరీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ important for software companies, IT companies. This is related to you people. So because all of you are CSC, so this is very very useful structure for IT companies. So IT companies ki ఈ ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఆర్ టెంపరరీలీ ఇన్ నేచర్ అండ్ ఆర్ డెవలప్డ్ టు ఫుల్ఫిల్ సమ్ డిఫైన్డ్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ ఫర్ ఏ ప్రాజెక్ట్. సో
మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ జనరల్ ఆ ప్రాజెక్ట్కి అనుగుణంగా మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం రెడీ చేసుకుంటాం టెంపరీగా. సో ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందని అంటే టెంపరీగా ఉంటుందంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు మనం ఆ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తాం. ఇంకో ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఇంకో స్ట్రక్చర్ని మనం మెయింటైన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ వైల్ అంటిల్ అండ్ అన్లెస్ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్. సో ఎప్పటివరకు ఆ స్ట్రక్చర్ మనం మెయింటైన్ చేస్తాం, ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అదే స్ట్రక్చర్ని మనం మెయింటైన్ చేస్తాం. సో దీస్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ టీమ్ మెంబర్స్ హ్యావింగ్ డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫంక్షన్ ఆర్ ఏరియాస్. సో మనకి ఈ ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో మనం ఎంప్లాయీస్ అనేది ఎలా ఉంటారంటే మనం ఒక టీంని మనం డెవలప్ చేస్తాం. ఆ టీంలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, డిజైన్ వాళ్ళు ఉంటారు, కోడింగ్ వాళ్ళు ఉంటారు, ఇట్లా మనకి రకరకాలు ఉన్నాయి కదా. టెస్టింగ్ వాళ్ళు కావాలి, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మనకి డెవలపర్స్ కావాలి, తర్వాత టెస్టింగ్ చేసేవాళ్ళు కావాలి, తర్వాత డిజైన్ చేసేవాళ్ళు అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేవాళ్ళు కావాలి. సో ఇలా మనకి రకరకాల వాళ్ళు అవసరం అవుతారు. సో కాబట్టి వాళ్ళందరినీ మనం డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్ని ఫంక్షనల్ ఏరియాస్ నుంచి వాళ్ళందరినీ కలిపి ఒక టీమ్గా మనం టీమ్గా డెవలప్ చేస్తాం, టీమ్ని డెవలప్ చేసుకుంటాం. సో ఆ టీము ఆ ప్రాజెక్టులో కంప్లీట్ అయ్యే వరకు ఆ టీము పనిచేస్తూ ఉంటుంది. సో స్పెసిఫిక్ రీసోర్సెస్ లైక్ బడ్జెట్, టైమ్ అండ్ మ్యాన్ పవర్ ఆర్ అసైన్డ్ ఇన్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ అంటిల్ ఇట్స్ కంప్లీషన్. ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ ఎవరో వాళ్ళకి కావాల్సినటువంటి బడ్జెట్, తర్వాత టైం, తర్వాత మ్యాన్ పవర్ ఇవన్నీ కూడా మనం ప్లానింగ్ చేయాలి, వాళ్ళకి అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొవైడ్ చేయాలి. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ద మ్యాన్ పవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గోస్ బ్యాక్ టు ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. ఎప్పుడైతే మనకు ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు అక్కడ మనం ఏదైతే టీమ్ డెవలప్ చేసామో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకున్న వాళ్ళని మరలా తిరిగి వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళని మనం పంపించేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ ఐటీ కంపెనీస్ వేర్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఎనీ కాలేజ్. సో కాలేజీకి ఒక మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అని అంటే దానికి మనకి డిఫరెంట్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ కావాల్సి వస్తారు. సో ఏంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్, డిజైనింగ్ డిపార్ట్మెంట్, డెవలపింగ్ డిపార్ట్మెంట్, టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. సో ఈ డిపార్ట్మెంట్స్ అందరి నుంచి మనం పీపుల్ని తీసుకుని వాళ్ళందరినీ కలిపి ఒక టీంని ఫామ్ చేసి ఆ టీంకి మనం ఆ ప్రాజెక్ట్ని ఇచ్చేస్తాం. మరలా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు, డిజైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిజైనింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏమో డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు, టెస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు టెస్టింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు మరలా, అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో జస్ట్ యూ సీ దిస్ diagram, so you get a clear idea on the project based organization structure. So there is a IT head. So there are two projects, one is college administration project and one is automating HR of manufacturing unit. So these two are the different projects. So for each project there is a planning staff, planning people and designing people and developing people and testing people, and as like as automation of HR manufacturing unit is also same, planning people and designing people and developing people and testing people. These four people are working for this project and these four people are working for this project. So the duties are divided and the projects are divided. సో ఏ ప్రాజెక్ట్కి రిలేటెడ్ పీపుల్ ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఐటీ హెడ్స్ ఆర్ మానిటరింగ్ దీస్ టూ ప్రాజెక్ట్స్ simultaneously how the work is going on. Okay, so this is project based organization structure. So and comes to advantages, what are the pros? So team is focused on common objectives. సో ఈ టీం మొత్తానికి కూడా ఒకే ఆబ్జెక్ట్ ఉంటుంది, టు కంప్లీట్ ద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ద టైమ్ లైన్. సో అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ 4 పీపుల్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేది ఏంటంటే కామన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విత్ ఇన్ ద టైమ్ పీరియడ్ వీఆర్ కంప్లీటింగ్ ద ఆటోమేషన్ ఆఫ్ హెచ్ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాజెక్ట్. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈజీ ఎగ్జిక్యూషన్ అండ్ క్లియర్ రెస్పాన్సిబిలిటీస్. దీంట్లో క్లియర్గా రెస్పాన్సిబిలిటీస్ అనేది డివైడ్ అయిపోతే ప్లానింగ్ వాళ్ళకి ప్లానింగ్ రెస్పాన్సిబిలిటీస్, సో డిజైనింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇచ్చేస్తారు, డెవలపింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇచ్చేస్తారు, టెస్టింగ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో దే ఆర్ క్లియర్లీ డివైడెడ్. సో ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.
తర్వాత దెర్ ఈజ్ లెస్ కాన్ఫ్లిక్ట్స్. ఎందుకంటే ప్రాజెక్ట్ ఐటీ ప్రాజెక్ట్ అదే కాలేజ్ ప్రాజెక్ట్ వాళ్ళు హెడ్ ఈ ఆటోమేషన్ హెచ్ఆర్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వరు. హెచ్ఆర్ వాళ్ళు ఐటీ దాంట్లో అదే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఎవరి పని వాళ్ళదే. కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండవు. సో వాట్ ఆర్ ద కాన్స్? కమింగ్ టు కాన్స్. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? ఈస్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఈస్ hang off work in functions due to the availability of team members in project, especially if it is long. సో మనకి ప్రాజెక్ట్ అనేది మనకి లాంగ్ అయిపోతే కనుక దాంట్లో మనకి టీమ్ మెంబర్స్ కనుక మనకి సఫిషియెంట్గా లేకపోతే దానివల్ల ఏమవుతుంది, వర్క్ అనేది ల్యాగ్ అయిపోతుంది. దెన్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఈస్ డూప్లికేషన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఫంక్షన్స్. సో ప్రతి ప్రాజెక్ట్లో ప్లానింగ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, డెవలపింగ్ ఉంటుంది, టెస్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రతిదానికి ఒక్కొక్క ఎంప్లాయీని ఎలకేట్ చేసేసాం కాబట్టి ఇక్కడ డూప్లికేషన్ అనేది వస్తుంది. అంటే టెస్టింగ్ అనేది ఇన్ జనరల్ కామన్. సో ఏ ప్రాజెక్ట్కి అయినా సో టెస్టింగ్ అనేది ప్రాసెస్ అనేది కామనే కదా. సో నాకు తెలిసి మ్యాక్సిమం మనకి డివైడ్ అయ్యేది ఎక్కడంటే డిజైనింగ్ అండ్ డెవలపింగ్లో పెద్ద డూప్లికేషన్ ఉండకపోవచ్చు, కానీ ప్లానింగ్లోను టెస్టింగ్లోను డూప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్లానింగ్ అనేది ఏ ప్రాజెక్ట్ అయినా మ్యాక్సిమం ఒకటే ఉంటుంది, అదేవిధంగా టెస్టింగ్ అనేది కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏమవుతుంది, డూప్లికేషన్ అంటే ఇక్కడ టెస్టింగ్ వాళ్ళు చేసిన పని ఇక్కడ టెస్టింగ్ వాళ్ళు చేసే పని ఒకటే అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, డూప్లికేషన్ జరుగుతుంది. సో అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఇంప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. దీంట్లో రిసోర్సెస్ అనేది కూడా మనకి ఇంప్రాపర్గా యూటిలైజ్ అవుతాయి. అంటే రిసోర్స్ అనేది మనకి ఇక్కడ టెస్టింగ్ ఎక్కడ రిసోర్స్ అనేది మనకు ఒకళ్ళు ఇస్తున్నాం, ఇక్కడ ఒక రిసోర్స్ ఇస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మనకి రిసోర్సెస్ అనేది మిస్యూజ్ అవుతున్నట్టే కదా. సో అన్నెసరీగా మనం 2 రిసోర్సెస్ అనేది మనం ఒక 1 రిసోర్స్ని ఆధారంగా వాడుకుంటున్నట్టే. ఎందుకంటే 2 ప్రాజెక్టులకు ఒక టెస్టింగ్ మేనేజర్ సరిపోతారు, యాక్చువల్గా టెస్టింగ్ పీపుల్ సరిపోతారు. ఎందుకంటే టెస్టింగ్ అనేది ఏ ప్రాజెక్ట్కైనా కామనే. కాబట్టి మనకి టెస్టింగ్ అనేది ఎక్కువ మంది అవసరం ఉండరు, ఓకేనా. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, డూప్లికేషన్ అనేది జరుగుతున్నది. దానివల్ల మనకి ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది పెరిగిపోతున్నది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్. దెన్ నెక్స్ట్ కమిటీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యూజ్ఫుల్ స్ట్రక్చర్ ఫర్ ఆర్గనైజేషన్. సో ఏ కమిటీ ఈస్ ఫార్మ్డ్ when 2 or more persons are appointed to work as a team to arrive at a decision on the matters referred to it. అంటే ఇది జనరల్గా ఈ కమిటీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మనకి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్న పీపుల్ని మనం తీసుకొచ్చి ఒక గ్రూప్గా ఫామ్ చేసి లేదంటే ఒక టీమ్గా ఫామ్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదా ఏదైతే మనకి ఇష్యూ ఉందో ఆ ఇష్యూని వాళ్ళకి ఇస్తాం. సో వాళ్ళు దాని మీద వర్క్ చేసి సో ఫైనల్గా ఒక కంక్లూషన్కి వస్తారు. దట్ షుడ్ బి డెసిషన్. సో ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు యూటిలైజ్ ద నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ ద కన్సెంట్ పార్టీస్. వాళ్ళు మనకు ఉన్నటువంటి కన్సెంట్ పార్టీస్ ఎవరైతే డిఫరెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకుని వాళ్ళందరి యొక్క నాలెడ్జ్ని, స్కిల్స్ని, ఎక్స్పీరియన్సెస్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం ఒక టీంని ఫామ్ చేసి ఆ టీమ్ తోటి మనం ఒక కంక్లూషన్కి అనేది రావడం జరుగుతుంది. సో పర్టికులర్లీ in large organizations problems are too big to be handled by one single expert. సో పెద్ద ఆర్గనైజేషన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఒక్కళ్ళే సాల్వ్ చేయలేరు, ఒక ఎక్స్పర్టే వాటిని సాల్వ్ చేయలేడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనకి కమిటీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో కమ్స్ దిస్ దేర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ యూస్. So Vice Chancellor, we are taking an university example. So Vice Chancellor is the topmost authority in the university, and there is an executive council and there is an academic senate. These two are different councils. So executive council, then academic senate, and academic issues and వీళ్ళు చూసుకుంటారు. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది సో రిమైనింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటారు. సో అండర్ వైస్ ఛాన్సలర్ there is rector. After that there is registrar, and so these 3 people are in the same line. So vice chancellor is the topmost authority and rector is the second person and third person is the registrar. So అంటే మనం ఇక్కడ 3 people మనం చూస్తున్నాం. సో ఈ 3 people ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నారు. సో rector is the subordinate of the vice chancellor and registrar is the subordinate of the rector. So vice chancellor giving instruction to the rector and rector giving instruction to the registrar. So in this way the line of authorities goes on.
Then after that, under executive council there is finance committee. So these two and finance committee and executive council giving support to the vice chancellor, taking the executive decisions and also financial decisions. And there is second part, academic senate and board of studies. So board of studies and academic senate are taking decisions about the syllabus framing and academic issues. And finally, there is selection committee and purchases committee and convocation committee. These three are different committees. Selection committee means while we are taking or recruiting new employees in the university or new professors in the university, then the selection committee is selecting the employees, and they are referring that selection results to the registrar, and registrar informed to the rector, and rector informed to the vice chancellor. So finally, the vice chancellor approves the decision of the selection committee in this way. Then purchases committee. So any purchases related to the university requirements, then university purpose, then the purchase committee approves the purchases orders, then that informed to the registrar and rector and vice chancellor. The vice chancellor approves the decision of the purchase committee. After approving registrar and rector, then the approval is done. Then after that, convocation committee. So convocation committee is nothing but దీన్ని మనం ఏమంటారంటే టెక్నికల్గా మనం కాన్వొకేషన్ అంటే ఈ అవార్డ్స్ ఇస్తారు కదా, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మీకు అదే బీటెక్ అయిపోయిన తర్వాత కానీ ఎంటెక్ అయిపోయిన తర్వాత కానీ ప్రతి ఒక్క డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఒక ఫంక్షన్ లాగా అరేంజ్ చేస్తుంది. దాంట్లో మనకి ఏం చేస్తారంటే, మీరు చూసే ఉంటారు సినిమాల్లో, నల్ల కోటు నల్ల టోపీ పెట్టుకుని వాళ్ళు అటెండ్ అవుతారు. సో ఆ రోజున వాళ్ళకి డిగ్రీస్ అవార్డ్ చేస్తారనమాట. దాన్ని మనం కాన్వొకేషన్ అంటాం. సో దానికి ఒక కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీ ఏం చేస్తుంది, కాన్వొకేషన్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని, బడ్జెట్ అంటే వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలి దానికి, సో ఇవంతా కూడా వాళ్ళు కాన్వొకేషన్ కమిటీ డిసైడ్ చేసుకుని, సో వాళ్ళు డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ని రిజిస్ట్రార్కి, రెక్టార్కి, వైస్ ఛాన్సలర్కి ఫార్వర్డ్ చేస్తారు. సో ఆర్డర్లో. సో ఫైనల్గా వైస్ ఛాన్సలర్ అప్రూవ్ చేస్తారు. సో కాన్వొకేషన్ కమిటీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ కమిటీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ వర్క్ అనేది మనకి ఎలా డివైడ్ అయిపోతుందంటే, మనం టాస్క్ని బట్టి వర్క్ అనేది డివైడ్ చేసుకుంటారు. ప్రతి కమిటీ, ఏ కమిటీకి ఆ కమిటీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఫైనల్గా అప్రూవల్ అనేది వైస్ ఛాన్సలర్ ఇస్తారు అంతే. ఓకేనా? సో దట్స్ ఇట్. తర్వాత నెక్స్ట్, వాట్ ఆర్ ద మెరిట్స్ అంటే మనం ఇక్కడ ప్రోస్ కాన్స్ ప్లేస్లో మెరిట్స్ డిమెరిట్స్ చెప్పుకున్నాం. సో వాట్ ఆర్ ద మెరిట్స్? సో ఇట్ పూల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ రిసోర్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో దీంట్లో మనకు ఉపయోగం ఏంటంటే, నాలెడ్జ్, స్కిల్స్ ఉన్న వాటిని మనం ఎక్స్పీరియన్సెస్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకుంటాం. దానివల్ల మనకు మంచి నిర్ణయాలు అనేది తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అండ్ దస్ ఫెసిలిటేట్స్ గ్రూప్ డెసిషన్స్. సో మనం గ్రూప్ డెసిషన్స్ తీసుకుంటాం. దానివల్ల మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారు. ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం వాళ్ళకి అవకాశాన్ని కల్పించినట్టు అవుతుంది. అందరూ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చూడటం. తర్వాత ఇట్ ఈల్డ్స్ గుడ్ రిజల్ట్స్ ఇఫ్ ద కమిటీ ఆర్ హెడెడ్ బై టాస్క్ మాస్టర్ లైక్ చైర్మన్ అండ్ టైమ్ బౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. మనం కమిటీకి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే కనుక దానివల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో. ఓకేనా? ఇది మనకి మంచి అడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఇట్ మినిమైజెస్ ద ఫియర్ ఆఫ్ టూ మచ్ అథారిటీ వెస్టెడ్ ఇన్ వన్ పర్సన్. సో ఒకే వ్యక్తి మీద ఎక్కువ భారాన్ని మనం ఉంచకుండా, భారాన్ని మనం మనం ఇక్కడ ఇందాక డిఫరెన్షియేట్, ఎందుకంటే వైస్ ఛాన్సలర్ ఒక్కడే చోటు కదా. సో వైస్ ఛాన్సలర్కి అసిస్టెన్స్ ఇవ్వడానికి ఇటు అకాడమిక్ సెనేట్ ఉంది, ఇటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంది, విధంగా ఫైనాన్స్ కమిటీ ఉంది, ఇటు బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి. తర్వాత కింద మళ్ళీ మనకి పర్చేజ్ కమిటీ ఉంది, సెలక్షన్ కమిటీ ఉంది, తర్వాత ఈ ఇంకోటి కాన్వొకేషన్ కమిటీ ఉంది. అంటే ఏ కమిటీ పని ఆ కమిటీ చేసేసుకుంటారు కాబట్టి వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. ఓవర్ బర్డెన్ ఎవరి మీద పడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. సో తర్వాత ఇట్ మోటివేట్స్ ఆల్ ద కన్సర్న్డ్ ఆర్ ఎఫెక్టెడ్ గ్రూప్స్ టు పార్టిసిపేట్. తర్వాత దీంట్లో ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసే విధంగా మనం అందరినీ మోటివేట్ చేస్తాం. అందరూ అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సో ఏ పని చేసినా కూడా కలెక్టివ్గా చేసినట్టు అవుతుంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది కూడా మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత వాట్ ఆర్ ద డిమెరిట్స్? దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డెసిషన్స్ కెనాట్ బి ఫిక్స్డ్ ఆన్ ఏ పర్టికులర్ పర్సన్. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా
ఈ నిర్ణయం మీద రెస్పాన్సిబిలిటీ అనేది ఏ ఒక్కరికి బాధ్యుల్ని చేయలేము, ఎందుకంటే అందరూ కలిసి తీసుకునేది కాబట్టి. వైస్ ఛాన్సలర్ ఏమంటాడు, సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దాన్ని ఆ నిర్ణయాన్ని రిజిస్ట్రార్ అప్రూవ్ చేశాడు, రిజిస్ట్రార్ తర్వాత రెక్టార్ అప్రూవ్ చేశాడు, రెక్టార్ తర్వాత వైస్ ఛాన్సలర్ అప్రూవ్ చేస్తున్నాడు. కాబట్టి వైస్ ఛాన్సలర్ తన మీద పూర్తి బాధ్యత పెట్టుకోడు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అనేది ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇట్ కాల్స్ ఫర్ హై డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్. దీంట్లో మనకి ప్రతి ఒక్కరికి మంచి మంచి కోఆర్డినేషన్ ఉండాలి. ఒకవేళ కోఆర్డినేషన్ అనేది లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. తర్వాత లాస్ట్లీ ఇట్ ఇన్వాల్వ్డ్ హై కాస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. ఇక్కడ ప్రతిదానికి ఒక కమిటీ, దాంట్లో ఎంప్లాయీస్ ఉండాలి కాబట్టి దీనివల్ల మనకి ఏమవుతుందంటే హై కాస్ట్ అయిపోతుంది, టైం అనేది కూడా ఎక్కువ తీసేసుకుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి స్టెప్స్ అనేది దాటుకుని వెళ్ళాలి, ఒక నిర్ణయం రావాలి అని అంటే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాల్సిందే, లేకపోతే మనకి టాస్క్ అనేది కంప్లీట్ అవ్వదు. దెన్ నెక్స్ట్ వన్, matrix organization structure. This is also one of the important organization structure in the organizations. So this is also called Pareto organization. Pareto organization structure ki matrix organization పెద్ద తేడా ఏ ఉండదండి. So it is a combination of all relationships in the organization in vertical, horizontal and diagonal. అన్ని రకాలుగా ఉంటుంది రిలేషన్షిప్స్ అనేది. It is mostly used in complex projects. ఇది మాక్సిమం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇట్ ప్రొవైడ్స్ ఏ హై డిగ్రీ ఆఫ్ ఆపరేషనల్ ఫ్రీడమ్. దీనిలో మనకి ఏంటంటే దీంట్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది, తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అడాప్టబిలిటీ ఉంటుంది. సో ఇది లైన్ అండ్ స్టాఫ్ ఇద్దరికి కూడా ఇది సూటబుల్లే, ఓకేనా. లైన్ మేనేజర్స్కి, స్టాఫ్ మేనేజర్స్కి ఇద్దరికి కూడా ఇది సూటబుల్గా ఉంటుంది. వాళ్ళ రోల్స్ వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మైట్రస్ ఆర్గనైజేషన్ ఈజ్ టు బి సెక్యూర్ ఏ హై డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్ that what is possible from the conventional organization structure as the line and staff so line and staff organization structure ki దానికి అనుగుణంగా ఏదైతే ఉందో, సో దీనిలో మనకి ఏంటంటే హయ్యర్ డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది ఎక్కడైతే మనకు అవసరం అవుతుందో అక్కడ మనం ఈ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను ఉపయోగించుకుంటే మనకి హై డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దెన్ యు సీ ద మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. In the top level, managing director MD, under there are 4 managers: manufacturing, finance, personnel, materials. Okay na? So manufacturing manager, finance manager, personnel, that means human resource manager, and materials manager. So departments anukondi, managers anukondi, edaina anukondi, whatever it may be. So the MD has direct control on these 4 departments. After that, there is product manager A, product manager B. There are 2 products, product A and product B, product A manager and product B manager. So production manager A, production manager B. ఇక్కడ ఏ మిస్ అయిందమ్మా. సో ఏ అనేది మీరు ప్రతిదానికి మీరు అజంప్షన్ చేసుకోండి, సో తర్వాత నేను కరెక్షన్ చేస్తాను. సో ప్రొడక్షన్ మేనేజర్ ఏ, ఫైనాన్స్ మేనేజర్ ఏ, పర్సనల్ మేనేజర్ ఏ అండ్ మెటీరియల్స్ మేనేజర్ ఏ, అండ్ ప్రొడక్ట్ మేనేజర్ బి, ప్రొడక్షన్ మేనేజర్ బి, అండ్ ఫైనాన్స్ మేనేజర్ బి, అండ్ పర్సనల్ మేనేజర్ బి, అండ్ మెటీరియల్స్ మేనేజర్ బి. సో ఇక్కడ లైన్స్ కూడా మిస్ అయినాయి కొంచెం టెక్నికల్గా, దేర్ ఇస్ నో ఇష్యూ. సో లైన్స్ అనేది కూడా ఉంటాయి. అంటే సో ఫైనాన్స్ మేనేజర్కి ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, పర్సనల్ మేనేజర్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మీకు ఎలా ఉంటుంది చూస్తే షేప్ అనేది మ్యాట్రిక్స్ షేప్లో ఉంటుంది, అంటే ప్రతి మనకి ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఈక్వల్గా ఉంది. సో ప్రొడక్ట్ మేనేజర్ ఏ అనే అతను మొత్తం దీనికి సంబంధించినటువంటి మొత్తం చూసుకుంటాడు. ప్రొడక్షన్కి మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్కి ఏకి హెల్ప్గా మనం ప్రొడక్షన్ మేనేజర్ ఏని ఇచ్చాం, ఫైనాన్స్ మేనేజర్ ఉంటాడు ఆ ప్రోడక్ట్కి, పర్సనల్ మేనేజర్ ఉంటాడు, మెటీరియల్స్ మేనేజర్ అంటే వాళ్ళ టాస్క్ వాళ్ళు చూసుకుంటారు. సో ప్రొడక్షన్ మేనేజర్ ఏ మీద ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది, ఫైనాన్స్ మేనేజర్ ఏ మీద ఫైనాన్స్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది, పర్సనల్ మేనేజర్ ఏ మీద పర్సనల్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది, మెటీరియల్స్ మేనేజర్ ఏ మీద మెటీరియల్స్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది. అలాగే సేమ్ ప్రొడక్షన్ బిగ్ కూడా, ఓకేనా. సో ఈ విధంగా ఏ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్కి సపరేట్ మేనేజర్స్ ఉంటారు. సో ఇట్స్ లుక్ లైక్ యాజ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో ప్రాపర్ కోఆర్డినేషన్ అనేది కూడా దీంట్లో మనకు ఉంటుంది. సో వాట్ ఆర్ ద మెరిట్స్ వైపు చూస్తే, సో ఇట్ ఆఫర్స్ ఆపరేషనల్ ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దీంట్లో ఆపరేషనల్ ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తర్వాత ఇట్ సీక్స్ టు ఆప్టిమైజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం పూర్తి స్థాయిలో వాడుకోవచ్చు. తర్వాత ఇట్ ఫోకసెస్ ఆన్ రిజల్ట్స్. సో ఇది మెయిన్గా రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇట్ మెయింటైన్స్ ప్రొఫెషనల్ ఐడెంటిటీ. సో దీంట్లో మనకి ప్రొఫెషనల్ ఐడెంటిటీ అనేది మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది.
దెన్ ఇట్ హోల్డ్స్ ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. దాని తర్వాత ఎంప్లాయీస్ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ని ప్రాపర్గా మేనేజ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ మనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఉంటారు ఇక్కడ. సో ఏది రిసోర్స్ మేనేజ్మెంట్ విషయంలో. తర్వాత వాట్ ఆర్ ద డిమెరిట్స్? కమ్స్ టు డిమెరిట్స్. సో ఇట్ కాల్స్ ఫర్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ కోఆర్డినేషన్. దీంట్లో మనకి కోఆర్డినేషన్ కావాలి కాబట్టి ఇది అన్ని సందర్భాల్లో పాసిబుల్ కాకపోవచ్చు. తర్వాత ఇట్ వైలేట్స్ యూనిటీ ఆఫ్ కమాండ్ ప్రిన్సిపల్. దీంట్లో యూనిటీ ఆఫ్ కమాండ్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది టాప్లో ఒకే వ్యక్తి అంటే ప్రాజెక్ట్ ఏ మేనేజరు కంట్రోల్ ఉంటుంది, సో ప్రాజెక్ట్ బి మేనేజర్ కంట్రోల్ ఉంటుంది, పైన వాళ్ళ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకు ఒకళ్ళే ఉండదు ఇక్కడ. సో ఇద్దరు కంట్రోల్ లేదా ఇద్దరు కన్నా 2 మెంబర్స్ కంట్రోల్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 3 మెంబర్స్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే 3 బాసెస్ ఉంటారు, 2 బాసెస్ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కాబట్టి దీంట్లో యూనిటీ ఆఫ్ కమాండ్ ప్రిన్సిపల్ అనేది వైలేట్ అవుతుంది. సో ఇట్ అగెన్స్ట్ ద మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇట్ మే బి డిఫికల్ట్ టు డిఫైన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మనం అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని డిఫైన్ చేయడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఎంప్లాయీస్ మే ఫైండ్ ఇట్ ఫ్రస్ట్రేటింగ్ టు వర్క్ విత్ 2 బాసెస్. సో 2 బాసెస్ ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ ఏ మేనేజర్ మీద వీళ్ళందరి కంట్రోల్లో ఉంటుంది, సో ఇతని కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజర్కి మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు బాసెస్ ఉంటారు కాబట్టి ఎవరి మాట వినాలనేది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ మేనేజర్ ఏ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మేనేజర్ కంట్రోల్ ఉంటుంది, ప్రొడక్ట్ మేనేజర్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే ఇతని మాట వినాలి, ఇతని మాట వినాలి, ఎవరి మాట వినాలి? దెర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. ఓకేనా? దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఓకే, సో that's it.